జోగులాంబ టెంపుల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో మహాశక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం వెళ్తున్నాము. వెళ్లే ముందు ఒక్కసారి ఆలయ ప్రాముఖ్యత చెబుతాను మీకు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయమిది. 18 అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఆలంపూర్లో 7వ-8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ పథకం కింద చేర్చారు. టెంపుల్ లోపలికి రాగానే పార్కింగ్ ఉంటుంది. అక్కడి నుండి కాస్త ముందుకి వెళ్లితే లెఫ్ట్ సైడ్ లో దేవాలయం ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టెంపుల్. ఇక్కడ ఎక్కువ పబ్లిక్ అయితే లేరు ఫ్రెండ్స్. కానీ మా బావమర్దికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకుందాం అని వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇలా వెళ్తుంటే మాకు సహస్ర లింగం కనపడింది. పక్కనే మారుతీశ్వరుడు లింగం ఉంది. ఇది జంబుకేశ్వర లింగం. ఇలా కొన్ని లింగాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం స్టోన్స్ తో ఉన్నది. ఇందులో ఒక్క గజా స్తంభం ఉంటుంది.
ఇక్కడ అభిషేకం చేయించుకోవాలి అంటే 300 రూపీస్ ఉంటుంది. అలాగే ఇందులో ఒక్క నంది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మెయిన్ అమ్మవారి టెంపుల్ చూపిస్తాను. ఈ రోజు అయితే జనాలు ఎక్కువగా లేరు. మాకు అయితే దర్శనం తొందరగా అయింది. ఇప్పుడు నేను మీకు తుంగభద్ర నది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది అంతా పార్కింగ్. చూడండి ఫ్రెండ్స్, నీరు ఎలా ప్రవహిస్తుందో. ఫుల్ వాటర్ ఫ్లో ఉంది ఇక్కడ. ఇది ఇవాల్టి నా వీడియో. మీకు నచ్చినట్టు అయితే నా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.